దేవుడికి అనేక మొక్కులు మొక్కి నెరవేరిన తర్వాత వాటిని చెల్లించుకోవడం మనం సహజంగా వింటుంటాం. కానీ గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వరలక్ష్మి నారాయణం అనే గాయకురాలు మాత్రం రాష్ట్ర ప్రజల కోసం మొక్కుకున్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజల కోసం, ప్రగతి కోసం కూటమి అధికారంలోకి రావాలని ప్రార్థించారు. ఆమె మొక్కు ఫలించిన వేళ 108 ఆలయాల్లో కచేరీలు నిర్వహించి ఆనందం పంచుకున్నారు. దుర్గమ్మ సన్నిధిలో కచేరీ నిర్వహించి మొక్కును పరిసమాప్తి చేసుకున్న వేళ వరలక్ష్మితో ఈటీవీ ముఖాముఖి. తమకు ఏదైనా మంచి జరిగితే దేవుని దగ్గరికి వచ్చి మొక్కు తీర్చుకుంటామని చెప్పేసి కోవడం అయితే అందరికీ ఉంది. అయితే అలా కాకుండా రాష్ట్రంలో సుభిక్షం నెలకొనాలి, రాష్ట్రంలో మంచి పరిపాలన రావాలి, మంచి పరిపాలకులు ఈ రాష్ట్రంలో ఉండాలి అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని మొక్కుకున్నారు గుంటూరు జిల్లా మంగళగిరికి చెందినటువంటి వరలక్ష్మి నారాయణం. ఆమె సంగీత కళాకారిణి. తన గానంతో చాలా ఆలయాల వద్ద కచేరీలు నిర్వహించేవారు. కూటమి ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వస్తే ఇంకా 108 ఆలయాల్లో కచేరీలు నిర్వహిస్తామని చెప్పేసి ఆమె మొక్కుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకాల ఆలయాల్లో ఆ మొక్కు తీసుకునే క్రమంలో కచేరీలు ఉచితంగానే నిర్వహించారు. ఇవాళ విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ఆమె 108వ కచేరీ నిర్వహించి తన మొక్కును పరిపూర్ణం చేసుకునేందుకు సంసిద్ధులయ్యారు. మనతో పాటు మాట్లాడేందుకు వరలక్ష్మి గారు ఉన్నారు. ఇప్పుడు ఈ మొక్కుకోవడానికి కారణం ఏంటి, ఎందుకోసం? అసలు అంతకు ముందు పరిపాలనలో నాకు కొద్దిగా అసంతృప్తిగా ఉండేది. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారన్నా వారి పరిపాలన అన్నా కూడా నాకు చాలా ఇష్టంగా ఉండేది. వారి యొక్క సింప్లిసిటీ ఒకటి, వారి యొక్క పరిపాలన సామర్థ్యం ఒకటి నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఈ కూటమి ప్రభుత్వం కనుక వచ్చేటట్లయితే 108 కీర్తనలు దేవాలయాల్లో పాడతానని మొక్కుకుంటాం నేను జరిగింది. గెలవక ముందు ఒక నెల ముందరి నుంచే మొదలు పెట్టుకున్నాను భయంతో, గెలవాలని చెప్పి వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుకొని అనేక దేవాలయాల్లో నేను ముంబై కాదు, పూనానే కాదు, ఆంధ్రప్రదేశ్ లో చాలా దేవాలయాలు నేను కవర్ చేశానండి. చివరిగా దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో 108వ కార్యక్రమం, సంకీర్తన కార్యక్రమం నేను నిర్వహించుకుంటున్నాను. ఇప్పటితో ఇంకా నా యొక్క మొక్కు తీరిక అయినట్టే. అనంత కోటి తేజసే అనంత దివ్య విగ్రహే అనంత ప్రేమ వర్షిణివే శ్రీ దుర్గాంబా నమోస్తుతే అశేష లోక పాలినివే అశేష భక్త పూజితవే అనంత పాపహారిణివే శ్రీ దుర్గాంబా నమోస్తుతే. కవులు, కళాకారులు వీళ్ళు కొంత రాజకీయాల వైపు అంతగా చాలా మంది ఎక్కువ కూడా ఆసక్తి చూపించరు. కానీ అందుకు భిన్నంగా మీరు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి పాకపోయినప్పటికీ ఒక వ్యక్తి ఆయన గెలవాలని కోరుకున్నారు. ఆయన ఉన్నటువంటి ఒక కూటమి అధికారంలో రావాలని ఏంటి, ఎలా అంటే ఎందుకు అనిపించింది? రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని నా కోరిక అండి. ఎవరు ఇబ్బందులు పడకూడదు ఈ రాజకీయాల ద్వారా. అందుకని చెప్పేసి ధైర్యం చేశాను అనమాట. అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క పద్ధతులు, వారి యొక్క మాట తీరు అదంతా చూసిన తర్వాత నాకు కొద్దిగా కష్టం కలిగింది. ఇలా ఉంటే మన రాష్ట్రం ఏమవుతుంది అనేటువంటి భావనలో ఉన్నాను నేను. అప్పుడు నేను ఈ ధైర్యం చేసి మొక్కుకున్నాను. రాజధానిలో మహిళలు ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు, ఎన్ని అవమానాలు పాలయ్యారో మనందరికీ తెలుసు. టీవీ ద్వారా నేను చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధ వేసేసేది. అసలు ఇట్లా ఉంటే ఎట్లాగా, మహిళలకు కూడా మనకి సరైనటువంటి స్వేచ్ఛ లేకుండా ఇలా ఇదిగా ఉంది, వీరు వస్తేనే మనకు బాగుంటుంది. అంతకుముందు మనం వారి పరిపాలన చూసాము కదా మనము, అందుకని నేను అట్లాగా అనుకుంటాం జరిగింది. మీ మొక్కుబడిని అన్నవరం సత్యదేవుని ప్రాంగణంలో మొదలు పెట్టారు. ఏంటి దానికి ప్రత్యేకత ఏమైనా ఉందా? సత్యదేవుణ్ణి గనక ప్రార్థిస్తే అన్ని తీరుతాయని చెప్పి ఎందుకు నాకు అనిపించేది. ఎప్పుడు నేను సత్యదేవుని వద్ద ప్రతి సంవత్సరం అక్కడ దేవాలయంలో బ్రహ్మోత్సవాల సమయంలో ప్రోగ్రాం చేస్తూ ఉన్నాను. అలాగే నాకు అన్ని ఈ 108 ప్రోగ్రాంలు కూడా 107 ప్రోగ్రాంలు అలవోకగా చేసుకుంటూ వచ్చాను నేను. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు మీకు కలిగినటువంటి అనుభూతి ఎలా? చాలా సంతోషం వేసిందండి, చాలా సంతోషం వేసింది. కొన్ని కోట్ల మంది కోరికలు తీర్చినటువంటి వెంకటేశ్వరుడు నన్ను కూడా గుర్తుపెట్టుకుని ఈ కోరికను తీర్చాడనేటువంటి ఆనందంతో ఆ స్వామి వారి పాదాలకు మొక్కుకొని తర్వాత నేను తిరుపతి వెళ్ళేసేసి అక్కడ 4-5 కచేరీలు స్వామివారి ముందర
నేను చేయడం జరిగిందండి. ఈ కచేరీలలో మీరు పాడేటువంటి ఈ పాటలు కీర్తనలు ఎక్కువగా మీరు రాసుకున్నాయని చెప్పేసి అంటారు. అంటే ఆ రచన వ్యాసంగం మీద కూడా మీకు పట్టుందా ఏమిటి? కొన్ని పాటలు నేనే రాసుకుని పాడేదానండి. తతిమావన్ని అన్నమయ్య కీర్తనలు, లలిత సంగీత గేయాలు, భక్తి గీతాలు. లలిత సంగీతంలో కూడా భక్తి గీతాలు ఉంటాయి. ఈ భక్తి గీతాలు నేను రాసుకున్న పాటలు కూడా నేను విరివిగా పాడుతూ ఉండేది. చిన్నప్పటి నుంచే దీనిపైన ఉందా ఇంట్రెస్ట్? 5వ సంవత్సరం నుంచి నేను పాడటం మొదలుపెట్టానండి. అది ఒక గురువు గారంటే ఎవరు లేరు నాకు నేనే వినికిడి ద్వారా నేర్చుకుని పాటలు, తర్వాత రేడియో ఆడిషన్కి వెళ్ళటం, తర్వాత టీవీ ఆడిషన్కి వెళ్ళటం. మంగళహారతులు ఎవరు ఇంతవరకు పాడలేదు. మంగళహారతులు ఒకటి నేను ఇది చేశాను. నెక్స్ట్ తరిగొండ వెంగమాంబ కీర్తనలు రాశారు. అది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మొట్టమొదటగా ఆ బుక్స్ ప్రచురణ చేసినప్పుడు నాకు ఇవ్వటం జరిగింది. నాకు ఇచ్చినప్పుడు వాటికి నేను ట్యూన్స్ కట్టుకొని మొట్టమొదటగా తరిగొండ వెంగమాంబ కీర్తనలు టీవీలో నా సంగీత సారథ్యంలో పాడినటువంటి మొదటి కీర్తనలు. సువి సువి ఎదుకులేస సువిశేష చెలేస సువి సువి జగదాధీశ సువిలాలి సువిలాలి, ఇట్లా ఒక 10 పాటల దాకా ట్యూన్స్ కట్టి నేను టీవీలో ఇచ్చాను. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొడియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. మీరు ముంబైలో ఉన్నారు కదా, మరి ఈ తెలుగు కచేరీలు ఇవ్వడము ఎలా సాధ్యమైంది? బాంబే మా బాబు అక్కడ జాబ్ చేస్తున్నాడు అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్తే ఏమైందంటే అక్కడ మన ఆంధ్ర అసోసియేషన్ దాదర్లో ఆంధ్ర మహాసభ ఒకటి, అట్లాగే వాషీలో తెలుగు కళాసమితి, కొన్ని తెలుగువి ఉన్నాయి. అక్కడ నేను అన్నమయ్య కీర్తనలు పాడి వినిపించేదాన్ని వాళ్ళకి. అట్లాగే 35 మంది పీఠాధిపతుల దగ్గర పాడినటువంటి అదృష్టం నాకు కలిగింది. 5,000కు పైగా ప్రోగ్రాం చేశాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఏమనిపిస్తోంది వారి పరిపాలన పైన కావచ్చు, లేకపోతే ఇక్కడ ప్రజలకు అందించేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పనులు వీటికి సంబంధించి ఏంటి మీ పరిశీలన ఏమిటి? దీనికి సంబంధించి అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతోంది. మీరు వచ్చిన తర్వాత లోకేష్ గారు కూడా, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఎంత బాగా మన ధర్మాలను గురించి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అట్లాగే లోకేష్ గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. ఆయన వచ్చిన తర్వాత మన మంగళగిరికి దశ తిరిగినట్టే అనుకుంటున్నా నేను. దశ తిరిగినట్టు కాదు, దశ తిరిగింది. చాలా బాగా చేస్తున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నటువంటి ఏకైక లక్ష్యంతోనే తాను ఈ మొక్కుకున్నానని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాను అనుకున్న విధంగానే ప్రజలు మంచి పరిపాలనను అనుభవిస్తూ ఉన్నారని చెప్పేసి వరలక్ష్మి చెబుతూ ఉన్నారు. తప్పనిసరిగా ఆ దేవదేవుని ఆశీస్సులు ఉన్నంతకాలం తెలుగు ప్రజలపైన కావచ్చు, రాష్ట్రంపైన కావచ్చు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మంచి ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉందని చెప్పేసి కూడా ఆమె స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, మంగళగిరి, గుంటూరు జిల్లా.